హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నర్సరీ వ్లాగ్స్ అండి. నేనైతే ఈ వీడియో చాలా డేస్ ఒక 1 వీక్ అయిపోతుందండి. తొలి ఏకాదశి అయిపోయింది కదా, చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఏమనుకోకండి, అస్సలు కుదరలేదు. కొంచెం బిజీ వర్క్తో వెళ్ళిపోతూనే ఉండడం వల్ల కుదరలేదు. కానీ ఇలాగే ఇష్టం చేసుకొని కొంచెం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఈ వీడియోగా అయితే పేలాల పిండి చేస్తున్నానండి. తొలి ఏకాదశి రోజు నైట్ ముందు రోజు చేసుకున్నాను. దీంట్లో కావాల్సిన పదార్థాలు మనకు ఫస్ట్ బెల్లం అండి, యాలకులు, అలాగే ఎండు కొబ్బరి, అలాగే కొంచెం మొక్కజొన్న గింజలు, కొంచెం పంచదార, ఇవన్నీ కావాలండి. ఇవి కంపల్సరీ ఉంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు జనాలు తీరిక లేక బయట షాపుల్లో తెచ్చేసుకుని ఏదో ఆ రోజే కదా అని తినం కదా అని చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి. మనకి ఇది మనం ఇంట్లో డైరెక్ట్గా చేసుకుంటే మనకున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలాగే మోషన్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా పోతాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని కొంచెం మొక్కజొన్న గింజలు ఉంటాయి కదండి, అవి ఎండబెట్టుకుని మనం తీసేసుకొని, షాపుల్లో కూడా దొరుకుతాయి పేలాల ప్యాకెట్స్ అంటే, పాప్కార్న్ ప్యాకెట్స్ అంటే షాప్లో కూడా దొరుకుతూ ఉంటాయి. అవి అయితే తీసుకుని ఇలా వచ్చేసి కొంచెం మనం వైపుకున్నట్లయితే కొంచెం సాల్ట్ అవేమి వేయకండి, ఎందుకంటే పాప్కార్న్ కాదు కదా ఇది, మనం డైరెక్ట్గా చేస్తాం టేస్ట్ కొంచెం మారిపోద్ది. కాబట్టి మనం ఇలా చూసేసేయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చినాయి. చూడండి, నాకు ప్లేస్ సరిపోక ఒలికినాయి కూడా. ఇంకా ఇలా అయితే వీటన్నిటిని తీసేసేసుకొని మనం ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. దాంతోపాటు 4 ఇలాచీ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం మామూలుగా అయితే పూలు ఏగినాయి కాబట్టి మనకు కొంచెం ఎక్కువ టైం అనేది మన మిక్సీ అనేది పట్టాలి. ఎందుకంటే ఆ పూలు అనేది బాగా స్ప్రెడ్ అయ్యి ఇలా అయిపోవాలి. ఇది మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేశాను, మళ్ళీ ఇంకోసారి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు పొడి అయితే ఇలా వస్తుంది. ఇలా పొడి వచ్చిన తర్వాత కొంచెం మన ఎండు కొబ్బరి కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మన రెండింటిని కొంచెం మిక్స్ చేసినట్లయితే మనకి అదంతా మొత్తము కలిసిపోద్ది. పూర్తిగా కలిసిన తర్వాత మనం దాంతోపాటు కొంచెం ఒక 15 మినిట్స్ అనేది మనం మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే చాలా అంటే చాలా మెత్తగా అవ్వాలి కాబట్టి మనం తినడానికి కూడా మా నోట్లో ఉన్న కరిగిపోద్ది. అలా కరిగిపోయేలా మనం చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, దాంతోపాటు మనం బెల్లం అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది మారిపోద్ది కాబట్టి, అందుకే ఏం చేయముందు నేను సాల్ట్ వద్దన్నాను. ఇప్పుడైతే మనకి తీపికి సరిపోను నేనైతే ఒక కుంది తీసుకున్నాను. ఆ కుంది బెల్లాన్ని అయితే మనం చిన్నగా చాకు పెట్టి కోసేసుకోవాలండి. నీట్గా అలా చిన్నగా మనం కోసేస్తే త్వరగా ఆ పొడిలోకి ఈజీగా కలిసిపోద్ది. దాంతోపాటు కొంచెం పంచదార వేసేసుకోండి, ఎందుకంటే మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ కొంచెం మనకి పంటికి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ ఇంకా అండి చాలా బాగుంటుందండి. ఇలా అయితే నేనైతే కంపల్సరీ ఇలాగే చేస్తాను ప్రతి ఇయర్. చూడండి, ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుందండి. ఆ రోజు నైట్ చేసేసాను. ముందు రోజు ఏంటి కుదరదు కదా మనకి, అప్పుడప్పుడు అంటే పిల్లలతో పడదు కాబట్టి ఇలా అయితే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా అయితే ఒకసారి పండగ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ట్రై చేసుకోవచ్చు, ఏం కాదు. ఆ ముందు రోజు పండగ రోజు మాత్రం మేమైతే ప్రసాదంగా ఫస్ట్ స్టార్టింగ్ ఇదే తిన్నామండి. స్నానాలు చేసి పూజ చేసేసుకొని ఫస్ట్ ఇది నోట్లో వేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేసాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.